వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి భీమా మూవీ రివ్యూ అనమాట. మనం రివ్యూలోకి వెళ్ళే ముందు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ శివుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మనము ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకొని నేను ఏ లేటెస్ట్ వీడియో చెప్పినా కూడా మీకు వెంటనే వస్తుంది అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకొని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా మనం మూవీ రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. మూవీ అయితే కానీ ఇస్ అ గుడ్ ఫిలిం అయితే నేనైతే చెప్తానమాట. గుడ్ ఫిలిం, తీసి పారేయలేము. చాలా గుడ్ ఫిలిం అండ్ స్టోరీ లైన్స్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. మనం గోపీచంద్ గారు అయితే కానీ ఇది సూపర్ యాక్టింగ్ అండి. చాలా అయితే బాగా చేశాడు యాక్టింగ్ మాత్రం. కమ్బ్యాక్ అని అయితే చెప్పచ్చు అనమాట. మనం గోపీచంద్ గారిది మాత్రం చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయినాడు అనమాట. ఆయన కమ్బ్యాక్ వచ్చి చాలా సూపర్ యాక్టింగ్ అయితే చేశారు. ఆయన డైలాగ్స్ బాగున్నాయి, ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి. ఆయన ఫైటింగ్ చేసేటప్పుడు మినిమం ఉండే అండి. నిజంగా చాలా బాగుంది ఫైటింగ్ సీన్స్ అయితే కన్నా. ఇంకా ఏంటంటే కదా మనం గోపీచంద్ గారిని ఒక కొత్త లుక్ అయితే చూసాం అనమాట. హెయిర్ ఇక్కడ దాకా వేయించేసి ఆ లుక్ అయితే కానీ గుడ్ అయితే అనిపించింది అనమాట. ఎప్పుడు చూడని లుక్లో అయితే మనం గోపీచంద్ గారిని అయితే చూసినాము. ఇంకా పోలీస్ గెటప్ అయితే కన్నా మనము చూసినాం అనమాట. ఇంకా అనదర్ మూవీస్లలో చూసినాం మనం అయితే కన్నా పోలీస్ గెటప్లో ఉండేది మాత్రం. అలాంటి గెటప్లు అయితే కానీ నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను గోపీచంద్ గారిది. చాలా బాగా గుడ్ అటెంప్ట్ అయితే చేస్తున్నారనమాట గోపీచంద్ గారు అయితే కన్నా. ఇంకా స్టోరీ లైన్ అయితే కానీ స్టోరీ అయితే కానీ సూపర్ స్టోరీ. ఆ పరశురామ క్షేత్రంలో ఏవో నిధి ఉంటుందని ఈ విలన్స్ దాన్ని దోచుకోవాలని అందరినీ ఊరి నుంచి వెలివేయాలని ఊర్లో వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే కానీ ఆ ఇబ్బందిని ప్రజలని కాపాడడానికి మన భీమా అయితే వస్తాడనమాట. మన భీమా అంటే గోపీచంద్ గారు అయితే వస్తామన్నమాట. ఆ పరశురాముడిగా ఆయన ఆశీస్సులతో భీమా అయితే వస్తాడనమాట. ఇంకా వచ్చినప్పుడు అయితే కానీ అక్కడ వాళ్ళిద్దరికి జరిగే ఫైటింగ్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా అయితే చాలా మటుకు బాగా అనిపించింది నాకైతే కానీ మనకి విలన్స్ని చూపించేటప్పుడు అక్కడక్కడ వీళ్ళు విలన్స్ అని కన్ఫ్యూజన్స్లో పెడతారనమాట. మనకైతే కానీ ఆ కన్ఫ్యూజన్ కొంచెం నాకు నచ్చలేదు అనమాట. విలన్స్ అంటే విలన్స్ లాగా మళ్ళీ కన్ఫ్యూజ్గా ఎందుకు తీసినారో అయితే నాకు నచ్చలేదు ఆ విలన్స్ అయితే కానీ. ఇంకా బీజిఎం అయితే కానీ ఇది సూపర్ గుడ్ బీజిఎం అయితే కానీ ఎక్కడెక్కడ ఏది వాయించాలో బీజిఎం అయితే కానీ అక్కడక్కడ అదే బాగా చూస్ చేసుకొని అయితే కానీ బాగా చేశారు బీజిఎం మాత్రం. ఇంకా మ్యూజిక్ అయితే కానీ ఇది పర్వాలేదు బాగానే అనిపించింది మ్యూజిక్ అయితే కానీ. ఇంకా హీరోయిన్ అయితే కానీ ఆమె కూడా మాలవిక ఈజ్ అ గుడ్ పర్ఫార్మెన్స్ అంతే. ఆమె గురించి ఏమంత చెప్పలేము కానీ ఇది గుడ్ పర్ఫార్మెన్స్. ఆమెది అంత ఏం తీసుకురాలేను. ఇంకా మొత్తం పరశురాముడి క్షేత్రం గురించి అక్కడక్కడ మన పరమేశ్వరుడి గురించి అయితే చెప్తారనమాట. అదైతే నాకు బాగా అనిపించింది అయితే కానీ. ఏమంటే కానీ ఈ సినిమా కొంచెం ల్యాగ్గా నడుస్తుంటుందండి. ల్యాగ్ లిటిల్ బిట్ ల్యాగ్ అయితే అనిపిస్తుంది. ఏంటబ్బా ఇది ల్యాగ్ అనిపించింది మనకైతే కానీ అదైతే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. కానీ ఇంటర్వెల్ సీనప్పుడు ఫైటింగ్ సీన్స్ అయితే కానీ ఇది సూపర్ ఉండే అనమాట. ఇంకా ఆ ఫైటింగ్ సీన్స్ మినహాయించి ఇంకా క్లైమాక్స్ అయితే కానీ సూపర్ డూపర్ హిట్ అయితే నాకు అనిపించింది. ఫైటింగ్ సీన్స్ ఇస్ అమేజింగ్ అయితే అనిపించింది. ఇంకా అనదర్ యాక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆ విజువల్స్ కూడా చాలా బాగా అనిపించింది మరి నాకైతే కదా. ఇంకా మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటంటే కదా గోపీచంద్ గారి కోసమే మూవీ అయితే చూడొచ్చండి. నిజంగానే అంత బాగా యాక్టింగ్ అయితే చేశాడనమాట. మీరు ఇంకా ఈ పండగకి వెళ్ళి చూడలేదంటే కన్నా భీమా అయితే కన్నా ఖచ్చితంగా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఏదో కమ్బ్యాక్ ఇచ్చినారు గోపీచంద్ గారు అయితే కానీ ఇట్స్ గుడ్ మూవీ. తీసి పారేయలేమో, వన్ టైం వాచ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా మీకు ఈ రివ్యూ ఎలా నచ్చిందో నాకు ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నేను నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటాను. ఇంత అందరికీ బాయ్.